హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ యాంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ మన వీడియో కుకింగ్ వీడియో అంటే ఏమీ లేదు, చాలా సింపుల్గా ఈజీగా మనం పూరీ సాగు చేసే వీడియో చేద్దాం. పూరీ సాగు అంటే పూరీ కర్రీ, పూరీలోకి హోటల్ స్టైల్లో ఎలా ఇస్తారన్నది మనం వీడియో చూసేద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది. దీంట్లో కొన్ని టిప్స్ ట్రిక్స్ మీకు చెప్తాను. అంతోపాటు చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా ఈజీగా చేయొచ్చు. హోటల్ స్టైల్ పూరీ సాగు మీరు ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. మీకు హై ఆప్షన్ కనిపిస్తే అది కూడా ఇవ్వండి. కొంచెం సాఫ్ట్గా ట్రై చేద్దామా? మరి ఓవరాక్షన్గా ఉంటుంది, మనకు అది సెట్ కదలే. మనసు సాఫ్ట్గా ఉన్న మన గొంతు బర్రగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి స్పీకర్లు మింగేసిన అంటారు. సో అది మ్యాటర్. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి నేను ఒక 2-3 పీపుల్కి సరిపోయేంత చూపిస్తున్నాను. మీకు ఈ స్టోరేజ్ ఏంటంటే ఇది మీరు మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు బాగానే ఉంటుందండి, ఏం చెడిపోదు, వేడి చేసి ఇచ్చేయచ్చు. మీ క్లౌడ్ కిచెన్లో పెట్టుకునే పని అయితే నేనైతే పూరి సాగు పెట్టుకోవట్లేదు. నాకు అది పెద్ద తలకాయ నొప్పి. నాకు ఫుడ్ వేస్ట్ అనేది నాకు నచ్చదు. కొంతమందికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను ఈ టిప్ చెప్తున్నా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమీ లేదు, అలా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా మనము స్టవ్ మీద మంట పెట్టాలి. మంట పెట్టిన తర్వాత ఈ పెనాన్ని కూర్చోబెట్టాలి. పెనం బాగా కూర్చొని బాగా దానికి కూడా ఉడకాలి. ఇప్పుడు పెనం మనకు బాగా వేడెక్కింది. ఇప్పుడు వేడెక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఒకటి రెండు కాదు, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా 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 కాలి మండిపోయిన తర్వాత బీపీ వచ్చేసింది అనమాట. ఆయిల్కి బీపీ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకా రేపెట్టడానికి కొంచెం ఆవాలు, ఎంత అంటే 1/2 చెంచా ఆవాలు చిటిపట్లాడిన తర్వాత సేమ్ ఆవాలు ఎంత క్వాంటిటీలో వేసామో అంతే క్వాంటిటీలో జీలకర్ర. ఇప్పుడు ఇవి 2 వేసేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి కారం ఉన్న పచ్చిమిరపకాయలు, ఇవి కారం ఉన్నవి అయితే ఇవి వచ్చేసి కారం ఉన్న పచ్చిమిరపకాయలు. నేను 6 వేస్తున్నా ఇట్లా మధ్యకి చిలిచి. కారం తక్కువ ఉంటే 8 వేసుకోండి, కారం ఎక్కువ ఉంటే 5 నుంచి 6 వేసుకోండి. ఇవి కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను 6 పచ్చిమిరపకాయలు వేస్తున్నా. కొంచెం పచ్చిమిరపకాయలు అన్న వేగిన తర్వాత ఆనియన్స్, ఇది పెద్ద సైజ్ అయితే ఈ సైజులో ఉంటాయి కదా, పెద్ద సైజ్ అయితే 1, మీడియం అయితే 2, చిన్నవి అయితే 3. ఈ విధంగా సన్నగా పొడుగుగా కట్ చేసేసుకొని ఇందులో కొంచెం ఒక చిటికెడంత ఉప్పు వేసుకొని వేపుకుందాం. ఇవంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, అప్పుడే మీకు బాగా వేగుతాయి. నాకు ఒక పని తెలుసు, ఏమిటి అని అంటే మూత పెట్టి వేయించుతాను, బాగా వేగుతాయనేసి. మనకిప్పుడు ఈ ఆనియన్స్ అన్నవి బాగా వేగిపోయినాయి చూడండి, ఈ కలర్లో వచ్చినప్పుడు. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. ఇవి వేసుకొని కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీడియం సైజు టమాటాలు ఈ విధంగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్నగా కాదు, పెద్ద ఇంత కొంచెం ఈ సైజులో ఉన్న ఒక టమాటా, బాగా ఎర్రగా పండిన టమాటా ఒకటి వేసేసుకొని దీన్ని ఎక్కువ అవసరం లేదు, 1 నిమిషం పాటు వేపుకుందాం. టమాటా మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తగా అయితే చాలు. మరీ మెత్తగా పిసి అవ్వకుండా గట్టిగా హాఫ్ కుక్ అయిన తర్వాత దీంట్లో పసుపు అనేది వేసుకుందాం. మళ్ళీ మూత పెట్టి వేపుకుందాం. సో మనం కరెక్ట్గా 1 నిమిషము టమాటా వేగితే చాలు. ఇది కొంచెం ఈ విధంగా ముక్కలుగానే ఉండాలి, ఎందుకంటే మనం మిగతా వేసేలోపు ఇంకా మెత్తగా అయిపోతుంది.
కొంచెం మనకి టమాటా పచ్చిగా తగులుతూనే ఉండాలా. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, చిటికెడు పావు చెంచా ఎంతో ఒకంత పసుపు వేసుకోండి. నేను వాడే పసుపు వచ్చి ఎంటీఆర్ కానీ ఆశీర్వాద్ కానీ వాడతా. పసుపు వేసేసిన తర్వాత మళ్ళీ 1 నిమిషం వేపుకుందాం. బాగా కలిపెట్టేసి మళ్ళీ మూత పెట్టేసుకొని 1 నిమిషం మళ్ళీ వేపుకుందాం. సో మనకి 1 నిమిషం ఎందుకు వేపుతామంటే ఈ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. సో అందువల్ల చూడండి మనకి టమాటాలు ఇంకా కొంచెం మెత్తగా ఉడికిపోయి, ఎందుకంటే అన్నీ వేసేసరికి ఇవి చాలా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో ఉల్లగడ్డలు వేసుకుందాం, అదేంటి ఆలుగడ్డ. ఇవి ఏంటంటే మీడియం సైజ్ అయితే 2, పెద్దదైతే 1, చిన్నవైతే 3. సో ఈ విధంగా మరీ మెత్తగా లేకుండా జస్ట్ కొంచెం గట్టిగానే ఉడకబెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసేసుకుందాం. చెప్పాలంటే 1 కప్ అండి, ఒక చిన్న కప్పు. 1 కప్పు పొటాటో, మీకు అట్లా అర్థం కాకపోతే 1 కప్పు పొటాటో వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇట్లా ఒక 30 సెకండ్లు దీన్ని అయితే వేపుకుందాం. మీకు కావాలంటే ఇందులో బఠానీ వేసుకోవచ్చు, నాకు ఇంట్లో లేవు కాబట్టి నేను వేసుకోవట్లేదు. అదే ఫ్రోజన్ అయినా వేసుకోవచ్చు, పచ్చి బఠానీ అయినా వేసుకోవచ్చు. మామూలు అయితే బాయిల్ చేసుకొని వేసుకోవాలి, నేను అవి లేవు కాబట్టి వేయట్లేదు. ఉంటే మీరు వేసుకోండి, వేసుకుంటే బాగుంటుంది. ప్రజెంట్ లేవు కాబట్టి నేను వేయట్లేదు. ఒక 30 సెకండ్లు ఉల్లగడ్డ వేసి వేగిన తర్వాత, ఒక 30 సెకండ్లు అదేనండి ఆలుగడ్డ వేసి వేగిన తర్వాత కరెక్ట్గా ఇది వచ్చేసి 300 ml వాటర్. ఇది 300 ml వాటర్ గ్లాస్ కదా, నేను కరెక్ట్గా 400 ml వాటర్ పోస్తున్నా. అంటే దీంతో 1.5 గ్లాస్ వేస్తున్నా. చూడండి ఇంకా హాఫ్ ఉంది. 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకొని కలిపేసుకొని ఇది వేడి అవ్వనిద్దాం. మీరు కావాలంటే నీళ్ళు ఇంకా వేసుకోవచ్చు, మీరు నీళ్ళు ఇంకా 1 గ్లాస్ ఫుల్గా కూడా వేసుకోవచ్చు. నాకు ఇది సరిపోతుంది, కొంచెం చిక్కగానే చేస్తున్నా. ఇప్పుడు మనకి ఆ నీళ్ళు వేడెక్కేలోపు మనము శనగపిండిని కలిపి పెట్టుకుందాము. ఆ స్టవ్ మీద ఉన్న అదేంటి సాగు వేడెక్కేంతలోపు మనము శనగపిండి కలుపుకుందాము. శనగపిండి ఎంత, ఇది వచ్చేసి టేబుల్ స్పూను, దీంతో 3 స్పూన్లు వేసుకుందాం. 1 2 3 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం గట్టిగా కలుపుకుందాం. అంటే ఉండలు లేకుండా. నేను విస్కర్తో కలుపుతా, ఈజీగా అయిపోతుంది తొందరగా. చూడండి ఒకే ఒక 30 సెకండ్స్లో మనకు ఉండలు లేకుండా ఇది కలిసిపోయింది. ఇది 30 రూపాయలది, డిమార్ట్లో కొన్నా ఈ విస్కర్. నేను ఆల్రెడీ బజ్జీల పిండి కలిపేటప్పుడు చెప్పాను, 30 రూపాయలు పడింది, నేను డిమార్ట్లో కొన్నా. ఇప్పుడు నీళ్ళు వేడెక్కిన తర్వాత ఇది వచ్చేసి దాంట్లో వేసేయాలి. ఇప్పుడు చూసారంటే మనకి ఇది బాగా నీళ్ళను బాగా వేడెక్కిపోయినాయి. ఇట్లా ఈ విధంగా మరుగుతున్నప్పుడు చూడండి మనకు ఆలుగడ్డలు ఎర్రగడ్డ అన్నీ బాగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఈ మంట అనేది సిమ్లో పెట్టేసుకొని బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు మనం మళ్ళీ ఇంతకుముందు కలిపి పెట్టుకున్న శనగపిండిని దీంట్లో పోసేసుకుందాం. కాదు, బిఎస్ఎన్ఎల్ కూడా ఉంది. సో ఇది పోసేసుకొని దీంతోనే కలిపెడదాము. ఈజీగా మనకి ఇది అవుతుంది, బాగా కలుస్తుంది.
సో ఇప్పుడు దీంట్లో మనం కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసుకొని సిమ్లో లో ఫ్లేమ్లో ఉడకపెట్టేద్దాం. ఎన్ని సిమ్ములు ఉంటాయి అన్ని సిమ్ములు. చూడండి మనకు ఒక 2 నిమిషాలు ఇది ఉడికిన తర్వాత చాలా చిక్కగా అయిపోయింది. ఇది చల్లారిందంటే ఇంకా చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఉప్పు తక్కువ అయిందో ఎక్కువైందో తెలియదు, ఎందుకంటే నేను ఉర్లగడ్డలు ఉడకబెట్టేటప్పుడు కూడా ఉప్పు వేస్తాను కాబట్టి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు వేసేద్దాం. ఉప్పు తక్కువ ఉంది. మళ్ళీ ఒక పావు చెంచా ఉప్పు వేసేసుకొని బాగా 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 కలియబెట్టి మిక్సింగ్ 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 పెట్టి ఇప్పుడు దీంట్లో మా మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పుకోండి చూద్దాం. యాపాకు కాదు, చుట్టాలు. ఇప్పుడు దీంట్లో మా చుట్టాలు అంటే కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసేసి కలిపేసి దీన్ని మంట స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో నా మెయిన్ సీక్రెట్ టిప్ ఉంది, మీరు కావాలంటే వాడుకోండి, లేదంటే అవాయిడ్ చేసుకోండి. 4 చుక్కలు అండి ఊజాల, అట్లా నిమ్మకాయ వేసుకోవాలను. ఇది మంట అంతా ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఒక్క హాఫ్ లెమన్ పిండేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ వస్తుంది. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసుకోండి. కలిపేసుకొని దీన్ని వేడి వేడిగా పూరీలో కానీ చపాతీలకు కానీ లేదంటే దోశలకు కూడా చాలా బాగుంటుంది. ఇది వేసుకొని తినేసేయండి. సో అది వీడియో, మన పూరి సాగు వీడియో. సో చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మీకు కన్నా నా టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా కూడా ఏంటి అని అంటే ఏం లేదు. బాయ్ బాయ్. మళ్ళీ కలుసుకుందాం ఇంకొక వీడియోలో. హంగ్రీ బర్డ్స్ కిచెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.